ఇప్పుడే ఒక న్యూస్ నేను చూడటం జరిగిందండి. ఇది చూడగానే నాకు కాస్తంత ఊరట కలిగింది, సంతోషం కలిగింది. కాబట్టి వెంటనే ఈ వార్తా కథనాన్ని మీ దగ్గరికి తెస్తున్నాను. విషయం ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి మృతిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిందే. సరిగ్గా దర్యాప్తు చేయండి. ఖచ్చితమైనటువంటి పారదర్శకమైనటువంటి నిజాయితీతో కూడినటువంటి రిపోర్టు కావాలి అని సీఎం గారు స్పందించటం చాలా హర్షణీయం అండి. చంద్రబాబు గారు స్వయంగా పోలీస్ బాస్తో మాట్లాడడం, పోలీస్ బాస్తో స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడి నాకు రిపోర్ట్ కావాలని ఆయన అడగడంతో పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైందండి. దీని మీద సమగ్ర దర్యాప్తు, సమగ్రమైనటువంటి విచారణ జరిగించడానికి పోలీసులు కృషి చేస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీసు వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాసేపట్లో ఇదే అంశం మీద మాట్లాడటానికి హోమ్ మినిస్టర్ కూడా, అనిత గారు కూడా, హోమ్ మినిస్టర్ గారు కూడా కొద్దిసేపట్లో మీడియాకు వస్తారన్న వార్తా కథనం కూడా నేను విన్నాను. అలాగే దీని మీద యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆయన ఒక ట్వీట్ చేశారు. ప్రవీణ్ పగడాల గారి, పాస్టర్ గారి మృతి పట్ల మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఇది చాలా అమానుషం. అది ఎలా జరిగిందో దేవునికే తెలియాలి. వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామంటూ ఆయన తన ట్వీట్లో పోస్ట్ చేయటం జరిగింది, ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయటం జరిగింది. లోకేష్ గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. సీఎం చంద్రబాబు గారు కూడా ఈ విషయంలో సరిగా దర్యాప్తు జరిగించమని చెప్పడం, ఇవన్నీ కూడా శుభసూచకాలుగా నేనైతే నమ్ముతున్నాను. మంచి పరిణామం చోటు చేసుకుంటుందని నేను నమ్ముతున్నాను. సరే, ఒకవేళ యాక్సిడెంటల్గా ఆయన మరణిస్తే మనకెవరికి అభ్యంతరం లేదు. అది దేవుని చిత్తమై ఉంది. దేవుడు ఆ రీతిగా ఆయన తీసుకున్నాడు అని మనం ఊరట పొందుదాం. లేదు, అది ఎవరైనా కొన్ని సందేహాలు కలుగుతున్నాయి కాబట్టి ప్రవీణ్ గారి మృతిలో ముఖ్యంగా ఒక 5 రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి అంటూ మీడియా వాళ్ళే కోడైకి వస్తున్నారండి. నేను ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను, చూడండి. అలాగే చంద్రబాబు గారు స్పందించడంపై మీడియా వారు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆ వీడియోను కూడా మీకు చూపిస్తాను. ఆ 2 క్లిప్స్ కూడా మీరు చూడండి. వస్తున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ కు హోంమంత్రి అనిత ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించాలని హోంమంత్రి ఆదేశించారు. క్రైస్తవ సంఘాలు డిమాండ్ మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్టుగా హోంమంత్రికి ఎస్పీ తెలిపారు. నారా లోకేష్ సైతం ప్రవీణ్ మరణంపై ట్వీట్ చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందని, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని, వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని లోకేష్ హామీనిచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో పగడాల ఓన్లీ ఆన్ పాకెట్ ఎఫ్ఎం, वो भी बिल्कुल फ्री। దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు రాజమండ్రిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పాస్టర్లు, ప్రజలు భారీగా రావడంతో రాజమండ్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. క్రైస్తవ సంఘాల కోరిక మేరకు ప్రవీణ్ పోస్టు మార్టాన్ని తమకు సూచించిన వ్యక్తి సమక్షంలో వీడియో రికార్డ్ చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు కోరగా, కుటుంబ సభ్యుల సమక్షంలో పోస్టు మార్టం కొనసాగుతోంది. పోస్టు మార్టం నివేదిక బయటకొస్తే అసలు విషయం వెలుగులోకి రానుంది. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం మిస్టరీని తలపిస్తోంది. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రవీణ్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడి ప్రమాదంపై ఆరా తీశారు. అనుమానాలు వస్తున్న నేపథ్యంలో
అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆయన ఆదేశించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ కు హోంమంత్రి అనిత ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించాలని హోంమంత్రి ఆదేశించారు. క్రైస్తవ సంఘాలు డిమాండ్ మేరకు పోస్టుమార్టం వీడియో రికార్డింగ్ చేసినట్టుగా హోంమంత్రికి ఎస్పీ తెలిపారు. నారా లోకేష్ సైతం ప్రవీణ్ మరణంపై ట్వీట్ చేశారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని, వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారని, వివిధ సంఘాలు పాస్టర్ గారి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని లోకేష్ హామీనిచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో పగడాల ప్రవీణ్ చనిపోయి కనిపించాడు. ఒంటిపై గాయాలు, రక్తపు మరకలుండటంతో ఆయన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని స్థానికులు భావిస్తున్నారు. అయితే శరీరంపై గాయాలుండటంతో ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయని క్రైస్తవ మత బోధకులతో పాటు మహాసేన రాజేష్, జీవి హర్షకుమార్, మార్గాని లాంటి వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రవీణ్ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని క్రైస్తవ సంఘాల నాయకులు రాజమండ్రిలో ఆందోళన కొనసాగిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి పాస్టర్లు ప్రజలు భారీగా రావడంతో రాజమండ్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. క్రైస్తవ సంఘాల కోరిక మేరకు ప్రవీణ్ పోస్టు మార్టాన్ని తమకు సూచించిన వ్యక్తి సమక్షంలో వీడియో రికార్డ్ చేయాలని క్రైస్తవ మరిన్ని అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఏంటి ఇక్కడ పాస్టర్లు పెద్ద ఎత్తున రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇంకా కూడా ఆందోళన కొనసాగుతున్న. రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లంతా కలిసి. సో ఈ నేపథ్యంలో ప్రవీణ్ పగడాల మరణం పైన ఏ కోణాల్లో పోలీసులు విచారించే అవకాశం ఉంది? ఇప్పటివరకు వారి విచారణలో ఎటువంటి విషయం తేటతెల్లమైంది? ఇంకా విచారణలో ఎటువంటి కీలక అంశాలు బయటకు రాబోతున్నాయి? అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ప్రవీణ్ పగడాల వ్యవహారం మృతిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలు, క్రిస్టియన్స్ అంతా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం ఒక స్కెచ్ వేసి ప్రవీణ్ పగడాలని హత్య చేశారు, అత్యంత దారుణంగా హత్య చేశారనేది క్రిస్టియన్ సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవడం, క్రైస్తవ సంఘాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదయమే డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో మాట్లాడారు. అన్ని కోణాల్లో ఈ కేసుని దర్యాప్తు చేసి దోషుల్ని పట్టుకోవాలని కూడా చంద్రబాబు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాని ఆదేశించారు. మరోవైపు హోంమంత్రి వంగలపూడి అనిత కాసేపట్లో మీడియా ముందుకి రాబోతున్నారు. ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలు ఆమె మీడియాకి వివరించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో, అటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ, రాజమండ్రి పోలీసు అధికారులతో వంగలపూడి అనిత, అటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఈ మరణంలో సీసీ ఫుటేజ్ అత్యంత కీలకంగా మారింది. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి చాగల్లో ఆయన క్రిస్టియన్ సభలకు వెళుతున్న సందర్భంలో, బైక్ మీద వెళుతున్న సందర్భంలో వెంబడించి ఆయన మీద దాడి చేసి తర్వాత అత్యంత పాశవికంగా చంపేశారు అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. దానికి అనుగుణంగా సీసీ ఫుటేజ్ లో ఆయన బాడీ మీద ఉన్నటువంటి గాయాలు కానీ, లేకపోతే ఆయన వాహనానికి సంబంధించినటువంటి హెడ్ లైట్ పగిలిపోవడం, ఆయన కొంత సీసీ ఫుటేజ్ లో చూస్తే కనుక కొంత నీరసంగా ఉండడం, ఇవన్నీ కూడా ఒక కీలక సాక్ష్యాలుగానే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్ సంఘాలు కానీ, ప్రవీణ్ పగడా సంబంధించినటువంటి బంధువులు కానీ చేస్తున్న ఆరోపణ. ముఖ్యంగా క్రైస్తవ మతాన్ని అనగదొక్కేందుకు ఒక వ్యూహాత్మకంగా ప్రవీణ్ పగడాలను చంపారు. ఇది మతపరమైన ఇష్యూగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలు కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అలర్ట్ అయ్యి పోలీసు ఉన్నతాధికారులతోనూ డీజీపీతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతానికైతే కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే అటు తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి పోలీసులు ఎక్కడ కూడా ఆందోళనకి చేయొద్దు, ఎవరు కూడా ఈ కేసు గురించి రాజకీయ నాయకులు ఎవరు కూడా మాట్లాడొద్దని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఒక మతపరమైన ఇష్యూ, మతానికి సంబంధించినటువంటి ఒక కీలకంగా ఉన్నటువంటి ప్రవీణ్ పగడాల తన వ్యాఖ్యోపదేశంతో చాలా మందిని ప్రభావితం చేసే, యూట్యూబ్ ద్వారా చాలా మందిని ప్రభావితం చేసే ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి కారణం కేవలం అంటే ఆయన ముస్లిం సంఘాల వాళ్ళు ఇదంతా చేశారని కొంతమంది ఆరోపిస్తున్నప్పటికీ పోలీసులు ఇంకా వాస్తవాలు ఏంటనేది చెప్పలేదు. కానీ ప్రస్తుతానికైతే పోలీసు, అటు ప్రభుత్వం అయితే కేసుని చాలా సీరియస్ గా తీసుకుని విచారణ చేస్తుంది. మరోవైపు రాజమండ్రిలో కొంత ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం, క్రిస్టియన్ సంఘాల నేతలు, క్రిస్టియన్ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా, పాస్టర్లందరూ కూడా అక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ కనబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. మరి కాసేపట్లో హోంమంత్రి వంగలపూడి అనిత కూడా మీడియా ముందుకు రాబోతున్నారు. ఈ కేసుకు సంబంధించిన
కీలక విషయాలు ఆమె చెప్పబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ప్రవీణ్ పగడాల మృతదేహం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంది. అక్కడ పోస్ట్ మార్టం అనంతరం ఆయన బాడీని అప్పగించే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు ఆయన ప్రయాణించినటువంటి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి, లేకపోతే ఆయన 2-3 రోజులు ఎక్కడెక్కడ ప్రయాణించారు, కావాలని ఏదైనా రెక్కీ చేసి ఇదంతా చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. మనోజ్, రైట్ రాజేష్. సో ఇక్కడ ప్రవీణ్ పగడాల మరణం పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద పాస్టర్లంతా నిరసనని వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన చేపడుతున్నారు. అయితే ప్రవీణ్ పగడాలను హత్య చేసింది ఎవరు, నిజంగానే హత్య జరిగిందా అనే కోణంలో కూడా అన్ని కోణాల్లో విచారించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి డైరెక్ట్గా ఆదేశాలు రావడంతో డీజీపీ అలర్ట్ అయ్యారు. అన్ని కోణాల్లో కూడా ఆయనని విచారించే అవకాశం. అసలు ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఏం జరిగి ఉంటుందనేది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అన్ని విషయాలు వెడించే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ మీరు చూడండి, హెడ్ లైట్ ఎప్పుడు పగిలింది. ఇక్కడ మీరు చూస్తున్న ఫస్ట్ దృశ్యాల్లో మొదటి బాక్స్ లో కనిపించేది యాక్సిడెంట్ తర్వాత ఆ బైక్ ని ఫోటో తీస్తే ఆ ఫోటోలో హెడ్ లైట్ పగిలిపోయింది. మీరు రైట్ సైడ్ ఫోటోలో కనబడుతోంది టోల్ గేట్ దాటే సమయంలో ఆయన బైక్ డ్రైవ్ చేస్తున్నారు, కానీ హెడ్ లైట్ ఆఫ్ లో ఉంది. అంటే అప్పటికే బహుశా ఆ లైట్ పగిలిపోయి ఉండాలి, అయితే అప్పటికే లైట్ పగిలిపోయింది. అంటే ఎలా పగిలింది, ఇది మొదటి ప్రశ్నగా ఉంది. ఇక రెండో ప్రశ్న విషయానికి వస్తే అనుమానం, బైక్ ప్రవీణ్ మీద ఎలా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఒకవేళ మనిషే కనుక ఆ బైక్ యాక్సిడెంట్ లో పడిపోయి ఉంటే కనుక హాఫ్ ఆఫ్ ది పార్ట్ బైక్ కింద ఉండిపోయినా మిగిలిన హాఫ్ పార్ట్ బయటే ఉండాలి. కాళ్ళ భాగంలోనో లేకుంటే మొహం భాగంలోనో ఏదో ఒక చోట బైక్ పడి ఉంటే మిగిలిన భాగం బయట ఉండాలి. కానీ ఇక్కడ కంప్లీట్ గా ప్రవీణ్ ఆ పడిపోయిన సందర్భంలో ప్రవీణ్ బాడీ పైన ఈ బైక్ కంప్లీట్ గా ఉండిపోయింది, ఫుల్ బాడీ పైన ఈ ఫుల్ బైక్ ఉండిపోయింది. ఇలా ఎలా జరిగి ఉంటుంది, బైక్ ప్రవీణ్ పైన ఎలా ఉందనేది రెండో అనుమానంగా ఉంది. ఇక టీ షర్ట్ మీద ఫుట్ ప్రింట్, మూడో అనుమానం ఏంటంటే టీ షర్ట్, ప్రవీణ్ ధరించినటువంటి టీ షర్ట్ పైన ఒక ఫుట్ ప్రింట్ ఉంది. సో బహుశా అది అసలు ఫుట్ ప్రింట్ అక్కడికి ఎలా వచ్చింది, ఏం జరిగి ఉంటుంది, అక్కడ ఫుట్ ప్రింట్ వేసేటువంటి అవకాశం ఎవరికైనా ఉందని అంటే డెఫినెట్గా ఎప్పుడైనా దాడి చేసిన వారు తన్నే వారే ఆ రకంగా వేయగలుగుతారు, లేకుంటే దాడి చేసిన క్రమంలోనే అంత జరిగి ఉంటుంది అనేది ఒక అనుమానం. సో టీ షర్ట్ పైన ఫుట్ ప్రింట్ ఏంటి అనేది మూడో అనుమానంగా ఉంటే, ఇక పాస్టర్ ముఖం కనిపించలేనంతగా తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక్కడ మనకు కనబడుతున్న వ్యక్తి ఈయన ప్రవీణ్ పగడాల పాస్టర్. సో ఆయన మొహం పైన చాలా తీవ్రమైనటువంటి గాయాలు ఉన్నాయి. పడిపోయిన సందర్భంలో అక్కడ దృశ్యాల్లో చూస్తుంటే చాలా తీవ్రమైన గాయాలు తెలుస్తుంది. ఇక ఐదో అనుమానం ఏంటంటే 5 కర్ర ఎలా విరిగింది, రక్తపు మరకలు ఎక్కడివి. ఇక్కడ కర్ర విరిగిపోయి పడిపోయింది కదా, ఈ కర్ర పైన రక్తపు మరకలు ఉన్నాయి. అసలు కర్ర ఎలా విరిగింది, ఆ కర్ర పైన రక్తపు మరకలు ఎలా ఉన్నాయి, అసలు ఇవన్నీ కూడా అనుమానాలుగా ఉన్నాయి. 5 అనుమానాలు కూడా పెద్ద ఎత్తున అటు సామాన్య జనమే కాదు పోలీసులు కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ పోలీసులు ఈ యొక్క అనుమానాలని ఎలా నివృత్తి చేస్తారు, దీన్ని ఎలా కొలికి తీసుకొస్తారో చూడాల్సిన అవసరం అయితే. మొత్తం మీద ఏమైనా కూడా ప్రవీణ్ మరణం ఒక్కసారిగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా కదిలించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఏకంగా డీజీపీని ఆదేశించారంటే ఎలా ఉంటుందో చూడాలి. మొత్తం మీద మీకేం అనుమానం ఉంది, నిజంగానే ప్రవీణ్ పైన దాడి చేయాల్సిన అవసరం ఏదైనా ఉందా అనేది మీ అభిప్రాయంగా ఉన్న ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి మనం చూస్తున్నాం రైట్ సైడ్ బాక్స్ లో నారా లోకేష్ ట్వీట్ చేశారు ఈ అంశం పైన. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి హఠాత్ మరణం దిగ్భ్రాంతి గురి చేసింది, వారి ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు. వివిధ సంఘాల పాస్టర్ గారి మృతిపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి దర్యాప్తు చేయిస్తాం. పోలీసులు అయితే ఇది సామాన్య యాక్సిడెంట్ గానే, ఇది పక్కగా యాక్సిడెంట్ గానే పోలీసులు నిర్ధారించినట్టు తెలుస్తోంది. కానీ మీ అనుమానాన్ని నివృత్తి చేయడం కోసం, మీ అనుమానాన్ని కొంత కొలిక్కి తీసుకోవడం కోసం పూర్తి స్థాయిలో విచారణ చేయిస్తామంటూ నారా లోకేష్ కు ట్వీట్ చేశారు. సో మీకేమనుమానం ఉంది పగడాల ప్రవీణ్ మరణం పైన?